ఒక గ్రామంలో ఒక పెద్ద పంట పొలము మధ్య ఒక చిన్న పాత ఇల్లు ఉండేది. ఈ ఇల్లు ఒక బుజ్జి ఎలుక నివసించే స్థలం. ఎలుక చాలా తెలివైనది. కానీ గ్రామంలోని ప్రజలు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. ప్రజలు ఎలుక వల్ల తమ పంటలు నాశనం అవుతున్నాయనే భయంతో ఎలుకను ఎంతలా పట్టుకోవాలని అనుకున్నా అది ఎప్పుడూ వారికి దొరకకుండా జాగ్రత్త పడేది. ఈ పాత ఇంటికి ఎదురుగా ఒక పెద్ద పక్షిగూడె ఉండేది. ఆ పక్షిగూడెలో ఒక పిల్లి ఉండేది. ఆ పిల్లి చాలా ధైర్యవంతురాలు. వేటలో చాలా నైపుణ్యం గలది. ఎలుకను పట్టుకోవడం మాత్రమే కాకుండా ఎలుకను పట్టుకుని గ్రామ ప్రజలకు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఒకరోజు పిల్లి ఎలుకను పట్టుకోవడానికి పథకం వేసింది. అది ఎలుకకు తెలిసిన మార్గాలను ముందుగానే అంచనా వేసి ఆ దారుల్లో దాక్కుంది. ఎలుక నిద్రమత్తులో ఉన్నప్పుడు పిల్లి దాని దగ్గరకు ఆహ్లాదకరంగా దగ్గరయ్యింది. ఎలుకకు ఏమాత్రమూ అనుమానం రాకుండా పిల్లి ఎలుకపై దాడి చేసింది. పిల్లి ఎలుకను పట్టుకొని గ్రామంలోని మనుషుల దగ్గరికి తీసుకెళ్ళింది. మనుషులు పిల్లిని చూసి చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే ఎలుక నుంచి తమ పంటలను కాపాడగలిగారు. అందుకు కృతజ్ఞతగా వాళ్ళు పిల్లికి మంచి ఆహారం, స్నేహపూర్వకతను అందించారు. పిల్లి మనుషులు తృప్తిని పొందిన తరువాత ఎలుకను వదిలిపెట్టింది. కానీ ఎలుకకు మనుషులపై ఎలాంటి ప్రతీకారం లేదు. ఎందుకంటే అది ఇప్పుడు తనను పట్టుకోవడానికి పిల్లి కూడా కలిసిపోవడం చూసింది. పిల్లి ఎలుకతో స్నేహం చేయాలని అనుకుంది. ఆ రోజు నుంచి పిల్లి, ఎలుక స్నేహితులుగా మారి కలిసి గ్రామాన్ని రక్షిస్తూ ఉండేవారు. మనుషులు పిల్లి, ఎలుక స్నేహం వల్ల ఎంతో ఆనందంగా ఉన్నారు. నీతి, స్నేహం, విశ్వాసం మరియు సహకారం చాలా ముఖ్యమైనవి. ప్రతికూలతలు ఉంటే కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల సమస్యలు పరిష్కరించుకోవచ్చు.